నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీలో సగౌరవంగా అడుగుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సభలోకి ప్రవేశించిన చంద్రబాబుకు ఘన స్వాగతం పలికి అభినందన తెలిపిన ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరితో ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, ఇతర ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేసిన వైనం. అసెంబ్లీలో వైసీపీ చేసిన విజ్ఞప్తికి ఓకే అన్న టీడీపీ. వైసీపీ అభ్యర్థులకు మాజీ ముఖ్యమంత్రి జగన్ కారు లోపలికి రావడానికి టీడీపీ ఆమోదం. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్. రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతల స్వీకరణ. పలువురు అధికారులు ఆయనను కలిసి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపిన వైనం. అంతర్జాతీయ యోగా డేని డాక్టర్ శనిక్కల ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో కొత్తపేటలోని అహల్య నర్సింగ్ హోంలో ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో శనిక్కల అరుణ గారు మాట్లాడుతూ, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత యోగాకి అత్యంత ప్రాముఖ్యతనిచ్చి ప్రపంచ దేశాలతో మాట్లాడి జూన్ 21న అంతర్జాతీయ యోగా డేగా గుర్తింపును తీసుకువచ్చారని తెలిపారు. రోజు యోగా చేయడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రోజంతా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. యోగాతో సర్వరోగాలు మాయమవుతాయని, అలాగే పిల్లలకి చిన్నప్పటి నుంచి యోగాని అలవాటు చేయడం వలన వారు శారీరకంగా, మానసికంగా వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని తెలిపారు. యోగాలో ముఖ్యంగా ప్రాణాయామం, ధ్యానం, సూర్య నమస్కారాలు, ఇంకా యోగాసనాలు ఇవి చాలా ముఖ్యమైనవని తెలిపారు. యోగాని మన ప్రసార మాధ్యమాల ద్వారా కాకుండా యోగా గురువుల పర్యవేక్షణలో నేర్చుకున్నట్లయితే బాగుంటుందని అన్నారు. అదేవిధంగా అహల్య నర్సింగ్ హోంలో ప్రతిరోజు పేషెంట్స్ కి యోగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో యోగా శిక్షణ ఇవ్వడం వలన ప్రెగ్నెంట్ మహిళలకు మరియు పుట్టబోయే బిడ్డలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. యోగా శిక్షణ కార్యక్రమంలో యోగా నేర్పించడానికి విచ్చేసిన సహజానంద యోగి గారు మరియు మల్లికార్జున్ రావు గారు యోగాసనాలు వేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది మరియు పేషెంట్స్ తదితరులు పాల్గొన్నారు. అనేకమైన ప్రాబ్లమ్స్ వచ్చేటట్టున్నాయి. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. ఇంతకుముందు చాలా మంది కరోనా వల్ల చాలా మంది చనిపోయినారు. నా వయసు 76. మీరు ఆలోచించండి, నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఎలా ఉన్నాను, నా వాక్కు ఎలా ఉంది అంటే దీని అర్థం ఏంటిది? ఊపిరితిత్తులు బలంగా ఉండాలి. ఎప్పుడైతే ఊపిరితిత్తులు బలంగా ఉంటాయో, ఎప్పుడైతే శ్వాసకోశ బాగా ఉంటుందో, అప్పుడు శరీరంలో మనకు 72,000 నాడులు ఉన్నాయి. అంటే మీకు అర్థం కాకపోవచ్చు, మన శరీరంలో 72,000 నరాలు ఉన్నాయి. ఒక నరాలకు అట్లా డాక్టర్ అమ్మకు తెలుసు. కాబట్టి అవన్నీ యాక్టివేట్ అవుతాయి. మనకు కరోనా వచ్చినా కూడా మనకేం కాదు. ఇది నా నమ్మకం, నేను శాస్త్రసమ్మతంగా చెప్తున్నాను. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, మనం శ్వాసక్రియ చేస్తలేము. మాట్లాడతాం, 1 గంట 2 గంటలు వాకింగ్ చేస్తాం, అన్ని పనులు చేస్తున్నాం, కానీ మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం. ఎప్పుడైతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ సక్రమంగా లేకపోవడం వల్లనే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం, గుండె జబ్బు రావడానికి కారణం బ్రీతింగ్ లేదు. ఎప్పుడైతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఆత్మ, దగ్గు, జలుబు, ఎలర్జీ, తుమ్ములు, ఆయాసం, ఇస్నాపిలియా, సైనోసైటిస్ మేడం గారు చెప్పే ఉన్నారు, మీకు ఇంతకుముందే చెప్పారు. జలనీతి చేయించాడు గురువు గారు, ఒక సూత్రం లోపలికి పంపించాడు, దారం, రబ్బరు, మళ్ళా నీళ్లు తాగించి మౌంటింగ్ చేసి, అవన్నీ దానికి సంబంధించినవి. మీకు అవి అవసరం ఉంది. ప్రపంచానికి ఇవాళ తెలుస్తూ ఉంది. అట్లాగే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆయన గొప్పగా ఆలోచిస్తూ మరి ఈరోజు 130 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చే విధంగా ముందుకు వెళ్తున్నారు అంటే ఆయన యొక్క హెల్త్ సీక్రెట్ ఈ యోగాలే ఉందని, ఈ యోగా అభ్యసించడం వల్ల మనందరం కూడా అంతటి లాభాలు పొందొచ్చని యోగా డేని మనకు చెప్పారు. అహల్య నర్సింగ్ హోమ్, గుంటూరులోని అహల్య నర్సింగ్ హోమ్లో ప్రెగ్నెంట్ వాళ్ళందరికీ కూడా మామూలుగా అందరం చేస్తాం, కానీ గర్భిణీ స్త్రీలు కూడా ప్రతిరోజు కూడా ఒక అరగంట నుంచి గంట వరకు వారికి సరిపోయినట్టుగా బిడ్డ పెరుగుదలకి, తల్లి ప్రసవానికి ఈ రెండు కూడా ఉపయోగపడేందుగా
ఈ యోగాభ్యాసాన్ని మేము ఇంట్రడక్షన్ చేసాము. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం యోగా ప్రెగ్నెంట్ వాళ్ళకి చెప్పింది అహల్య నర్సింగ్ హోమ్ అని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఈ విధంగా యోగాని మహిళలు, ప్రెగ్నెంట్ వాళ్ళు, మెనోపాజల్ లేడీకి అందరికీ కూడా ఇంట్రడక్షన్ చేసింది అహల్య నర్సింగ్ హోమ్ అనే. అలాగే ఉమాశంకర్ భార్య మరి రాజ్ కుమార్ గారు ఈ యొక్క ప్రక్రియల్ని అందరి మహిళలకు కూడా అందజేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఫ్రీగా ఈ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యోగా క్యాంప్లో మహిళలందరూ పాల్గొని మాకు సంతోషాన్ని కలుగజేశారు. ఇదే విధంగా ప్రతి హాస్పిటల్ కూడా ఆంధ్రప్రదేశ్ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ రాజకుమారి, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా మరియు పలువురు జిల్లా ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ 2014 జూన్ 21వ తేదీన ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాల అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆమోదించారు. యోగా వలన మనసు, శరీరం ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుందని తెలిపారు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయని తెలిపారు. యోగా అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలని వారు తెలిపారు. భారతదేశం పెట్టిన రిజల్యూషన్ పైన ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు కూడా ఆమోదించి జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకోవాలన్న తీర్మానం పైన 2014లో ఇది జరిగింది. అప్పటి నుంచి మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంలో మనం చేస్తున్న యోగాని గుర్తించి అన్ని దేశాలు కూడా అవలంబించడానికి ఇప్పుడు ప్రయత్నిస్తూ ఉన్నాయి. యోగా మనందరికీ తెలుసు, ఇట్స్ ఏ యూనిటీ ఆఫ్ సోల్ అండ్ మైండ్. అలాగే ఈసారి మనకు ఒక థీమ్ ఇచ్చారు, యోగా ఈజ్ సెల్ఫ్ అండ్ ఫర్ సొసైటీ అని చెప్పి. అంటే మనము ఎప్పుడూ మానసికంగా దృఢంగా, శారీరకంగా దృఢంగా ఉండడమే కాదు, ఆరోగ్యంగా ఆనందంగా ఉండడమే కాదు, సొసైటీ కూడా ఇలాగే ఉండాలి. వెల్ బీయింగ్, ప్రతి ఒక్కరి వెల్ బీయింగ్ మనం కోరుకోవాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలి అన్న మంచి ఉద్దేశంతో ఈ సంవత్సరం మనకి ఇంటర్నేషనల్ యోగా డే ఇంత మంచి థీమ్తో మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు ఆయుష్ డిపార్ట్మెంట్, మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేర ప్రతి జిల్లాలో కూడా ఈ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. మన జిల్లాలో కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం చాలా అభినందనీయం. ఈ స్ఫూర్తి ప్రతిరోజు కూడా ఉండాలి మనకి. అలాగే చాలా మనకి ఇప్పుడుండే లైఫ్ స్టైల్ వలన మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఈ ఫుడ్ హ్యాబిట్స్ వలన కానీ, లేదు అంటే మనం తీసుకుంటున్న వాటర్, వీటన్నింటి వలన కానీ. సో లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏమున్నాయో వాటన్నింటిని కూడా కంట్రోల్ చేయడానికి, ఎప్పుడు కూడా హార్మోనల్ రిలీజ్ బ్యాలెన్స్గా ఉండడానికి ఈ యోగా సహకరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిత్యం పాటించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రపంచ యోగా గురువుగా భారత్ మారిందని ప్రధాని మోదీ తెలిపారు. యోగా ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతుందని చెప్పారు. ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 50,000 మంది పాల్గొన్నారు. శ్రీనగర్లో ఒక శక్తి ఉందని, యోగా ద్వారా దానిని మరింత పెంచుకోవచ్చని తెలిపారు. గత 10 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు. 2014లో తొలిసారి తాను అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించానని తెలిపారు. భారతదేశ ప్రతిపాదనకు 177 దేశాలు మద్దతిచ్చాయని చెప్పారు. ఇదొక రికార్డని తెలిపారు. అప్పటి నుంచి యోగా దినోత్సవం సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉందని తెలిపారు. విదేశాల్లో యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని వెల్లడించారు. యోగా నేర్పించేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయని అన్నారు. జర్మనీలో ప్రస్తుతం 1.5 మంది నిత్యం యోగా చేస్తున్నారని తెలిపారు. యోగా నేర్చే మహిళలకు పద్మశ్రీ పురస్కారం కూడా దక్కిందని అన్నారు. మన దేశంలోని అనేక వర్సిటీలు యోగా కోర్సులు ప్రారంభించాయని చెప్పారు. యోగా ఇవాళ కోట్ల మందికి దైనందిన కార్యక్రమమైంది. యోగా ప్రాముఖ్యతను అనేక దేశాల నేతలు తనను అడిగారని తెలిపారు. యోగా వల్ల శారీరకంగా, మానసికంగా మార్పులు వస్తాయని తెలిపారు. నేడు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కోరారు. యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ నలుమూలలా యోగా చేస్తున్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ये जो दृश्य है, ये पूरे विश्व के मानस पटल पर चिरंजीव रहने वाला दृश्य है। अगर बारिश न होती तो शायद इतना ध्यान नहीं जाता
जितना बारिश के बावजूद भी, और जब श्रीनगर में बारिश होती तो ठंड भी बढ़ जाती है, मुझे भी स्वेटर लगाना पड़ा। आप लोग तो यही के हैं, आप आदी हैं, आपके लिए कोई तकलीफ का विषय नहीं होता है। लेकिन बारिश के कारण थोड़ा विलंब हुआ, हमें इसे 2-3 हिस्सों में बांटना पड़ा। उसके बावजूद भी विश्व समुदाय को सेल्फ के लिए और सोसाइटी के लिए योगा का क्या महात्म्य है, योग जिंदगी की सहज प्रवृत्ति कैसे बने। जैसे टूथब्रश करना हमेशा का क्रम बन जाता है, बाल संवारना हमेशा का क्रम बन जाता है, उतनी ही सहजता से योग जीवन से जब जुड़ता है एक सहज क्रिया बन जाता है, तो वो प्रतिपल उसका बेनिफिट देता रहता है। कभी कभी जब ध्यान की बात आती है, वो योग का हिस्सा है, तो ज्यादातर लोगों के मन में ऐसा रहता है कि ये कोई बड़ी स्पिरिचुअल जर्नी है, कोई अल्लाह को प्राप्त करने का या ईश्वर को प्राप्त करने का या गॉड को प्राप्त करने का, साक्षात्कार करने का एक कार्यक्रम है। और तब जाकर के लोग, अरे भाई ये तो मेरे से नहीं हो सकता, मैं तो सामान्य मानवी हूं, वो रुक जाता है। लेकिन अगर इसको सरलता से समझना है, ध्यान को, जो बच्चे स्कूल में पढ़ते होंगे, हम भी जब स्कूल में पढ़ते थे, दिन में 10 बार हमारे टीचर कहते थे, भाई ध्यान रखो, जरा ध्यान से देखो, ध्यान से सुनो, अरे तुम्हारा ध्यान कहाँ है। ये ध्यान जो है ना, वो हमारे कंसंट्रेशन, हमारा कितना फोकस है चीजों पर, हमारा मन कितना केंद्रित है। గౌరవ సభలోకి సీఎం చంద్రబాబు అడుగు పెట్టగానే సభ్యులు లేచి నుంచొని హర్షధ్వానాలు చేస్తూ కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు స్వాగతం పలికారు. అంతకుముందు అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద సీఎంకు స్వాగతం పలికారు. అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి చంద్రబాబు నమస్కారం చేశారు. భావోద్వేగ సన్నివేశంతో అనేక మంది ఎమ్మెల్యేలు హర్షధ్వానాలు చేశారు. అసెంబ్లీ లోపలికి పూర్ణ కుంభంతో చంద్రబాబుకు వేద పండితులు స్వాగతం పలికారు. తన ఛాంబర్లోకి వచ్చిన వెంటనే చంద్రబాబుకు పండితులు ఆశీర్వచనం చేశారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని
సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సీఎం చంద్రబాబు నాయుడు 2.5 ఏళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వైసీపీ నేతల సూటిపోటి మాటలతో హర్ట్ అయిన ఆయన సీఎంగానే మళ్లీ అడుగు పెడతానని 2021లో ఆయన శపథం చేశారు. సమావేశాల ప్రారంభం నేపథ్యంలో అసెంబ్లీకి చంద్రబాబు వచ్చారు. ఈ క్రమంలో భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. తొలుత అక్కడ మెట్ల వద్ద ప్రణమిల్లి లోపల అడుగుపెట్టారు. అనంతరం శాసనసభ పక్షనేత కార్యాలయంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. అసెంబ్లీలో తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఇతర నేతలు సైతం ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అనే నేను సభ నియమాల్లో కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త శాసనసభ కొలువు తీరింది. ఇవాళ ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరయ్యారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అక్షర క్రమంలో కాకుండా మంత్రుల తర్వాత జగన్కు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వాలన్న వైసీపీ అభ్యర్థనకు చంద్రబాబు అంగీకరించారు. దీంతో మంత్రుల ప్రమాణం ముగియగానే జగన్ ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. అంతకుముందు వైసీపీ అభ్యర్థన మేరకు జగన్ కారును కూడా లోనికి అనుమతించారు. అయితే అందరిలాగా జగన్ అసెంబ్లీ ప్రాంగణం మెయిన్ గేటు నుంచి కాకుండా వెనక గేటు నుంచి రావడం చర్చనీయాంశంగా మారింది. జగన్ గతంలో సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మందడం మీదుగా సభకు వచ్చేవారు. అయితే అమరావతి రైతుల నుంచి నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో జగన్ వేరే మార్గం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నప్పటికీ సభ ప్రారంభమైన 5 నిమిషాల తర్వాత జగన్ లోపలికి వెళ్లారు. తన ప్రమాణ స్వీకారానికి సమయం వచ్చినప్పుడు మాత్రమే సభలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. అంతకుముందు అసెంబ్లీ వద్దకు చేరుకున్న జగన్కు చేదు అనుభవం ఎదురైంది. జగన్ కారును చూసిన వెంటనే కొందరు జగన్ మామయ్య అంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను కోఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి పోలీస్ దళాల అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. మంగళగిరిలోని కార్యాలయంలో ఈ ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన కోఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి పోలీస్ దళాల అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ ఉదయం మంగళగిరిలో ఆయన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. తొలుత పోలీస్ సిబ్బంది ఆయనకు గౌరవ వందనం చేశారు. అనంతరం తన ఛాంబర్లో డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. పలువురు అధికారులు ఆయనను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారుల్ని సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. కర్నూలు ఏఎస్పీగా మొట్టమొదటిసారి పోస్టింగ్ చేపట్టారు. ఆ తర్వాత కామారెడ్డి, ధర్మవరంలో ఏఎస్పీగా పనిచేశారు. నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగం అదనపు ఎస్పీగా కీలక బాధ్యతలు చేపట్టారు. ఎస్పీగా పదోన్నతి పొందాక అనంతపురం, కడప, మెదక్ జిల్లాతో పాటు విజయవాడ రైల్వే, సిఐడి, సిబిఐ విభాగాల్లో ఎస్పీగా పనిచేశారు. అనంతపురం, హైదరాబాద్ రేంజ్లతో పాటు ఎస్ఐఐబిలో డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆక్టోపస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐజీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 జూన్ నుంచి ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. తిరుమలరావుకు నిక్కచ్చిగా వ్యవహరించే సమర్థ అధికారిగా పోలీస్ శాఖలో గుర్తింపు ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ మెయిన్ గేటు నుంచి కాకుండా వెనక గేటు నుంచి ప్రాంగణంలోకి ఆయన రావడంతో జగన్ కారును చూసిన వెంటనే కొందరు జగన్ మామయ్య అంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదుర్కొన్న జగన్ సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ఆ పార్టీ పట్టుమని 11 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీంతో ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఈ నేపథ్యంలో మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి అనుమతినిచ్చాలని, ఆయన కారును కూడా లోపలికి అనుమతిచ్చాలంటూ వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థనకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఈ రోజు వరకు జగన్ కారును లోపలికి అనుమతించాలని నిర్ణయించారు. అలాగే మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్తో ప్రమాణ స్వీకారానికి ఓకే చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి శుక్రవారం భవానీపురం పశ్చిమ ఎన్డీఏ కార్యాలయంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. తానే స్వయంగా యోగాసనాలు చేశారు. యోగా చేయటం వలన మానసిక దృఢత్వంతో పాటు శారీరక దృఢత్వం కూడా ఏర్పడుతుందని తెలిపారు. క్రమం తప్పకుండా యోగా చేస్తే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. పశ్చిమంలో యోగా సెంటర్లను ప్రారంభించే విధంగా తాను కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. బొటనవేలు నుంచి తల వరకు కూడా ప్రతి పార్ట్కి ఆక్సిజన్ పంపించే ప్రక్రియ జరిగి ప్రతి పార్ట్ కూడా యాక్టివ్గా ఉంటుంది. మన రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది, కానీ అవసరమైనంత వరకు జరుగుతుంది. ఇది చేస్తే ఏంటంటే ప్రతి పార్ట్కి ఫ్రెష్ బ్లడ్ వచ్చేసేసి బ్యాడ్ ఎయిర్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి అది ఆరోగ్యానికి ఉల్లాసంగా ఉండడానికి చాలా మంచిది. ఇది ఒకటి ఏంటంటే మన హెల్త్ని ప్రెడిక్ట్ చేసుకోవడం, తర్వాత ప్రివెంటివ్ సిక్నెస్ రాకుండా అనేక రోగాలకి ఇది నివారణ. యాక్చువల్గా సర్వరోగ నివారణ చెప్పొచ్చు మనం కరెక్ట్గా పాటిస్తే. కాబట్టి అందరూ కూడా నరేంద్ర మోడీ గారు మొదలుపెట్టిన ఇది ఒక ఉద్యమంలాగా మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలోకి వెళ్ళినా యోగాకి అందరూ కూడా అలవాటు పడిపోతున్నారు. అంటే మానవ జాతి మొత్తం కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఇది మొదలుపెట్టడం జరిగింది. మీరందరూ కూడా ఇది ఒక్కరోజే కాకుండా రోజు యోగా చేయాలని చెప్పి
మనం చేసే సేవ చేస్తాం. మాజీ సీఎం జగన్ వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణం లోపలికి అనుమతించాలని చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. ప్రతిపక్ష నేత హోదా దక్కకపోవడంతో జగన్ గేటు బయటే కారు దిగి అసెంబ్లీ లోపలికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు ప్రతిపక్షం విషయంలో సభ్యులు హుందాగా వ్యవహరించాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. చిన్న చిన్న అంశాలను రాజకీయం చేయవద్దని, రాగద్వేషాలకు తావివ్వొద్దని టీడీపీ సహచరులకు బాబు సూచించారు. సార్ తప్పండి సార్. సార్ కొంచెం చేయండి సార్. వెళ్ళకండి, ఎదరికి వెళ్ళకండి. సైడ్ తీసుకో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసెంబ్లీలో సగౌరవంగా అడుగుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సభలోకి ప్రవేశించిన చంద్రబాబుకు ఘన స్వాగతం పలికి అభినందన తెలిపిన ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో ప్రోటం స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరితో ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, ఇతర ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేసిన వైనం. అసెంబ్లీలో వైసీపీ చేసిన విజ్ఞప్తికి ఓకే అన్న టీడీపీ. వైసీపీ అభ్యర్థులకు మాజీ ముఖ్యమంత్రి జగన్ కారు లోపలికి రావడానికి టీడీపీ ఆమోదం. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్. రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతల స్వీకరణ. పలువురు అధికారులు ఆయనను కలిసి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.